నమస్తే. ఏపీలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఏ పార్టీకి ఆ పార్టీ తమ వ్యూహాలతో ముందుకు కదులుతున్నటువంటి సందర్భం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన చాలా అగ్రెసివ్‌గా వెళ్తుంది. 2 పార్టీల మధ్య ఒక సఖ్యత అయితే ఏర్పడింది. అలాగే వైసీపీ కూడా అదే విధంగా ఉంది. వై నాట్ 175 అంటున్నారు, కానీ పరిస్థితి మాత్రం ఇప్పుడు అలా లేదు. ఎందుకనంటే అభ్యర్థుల మార్పులు, చేర్పులు, రకరకాల గందరగోళ పరిస్థితులు వైసీపీలో నెలకొన్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్, మేము కూడా ఆటలో ఉన్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. దానికి ప్రధాన కారణం షర్మిలకు బాధ్యతలు అప్పగించడం. ఇట్లాంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్య కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఒక అంగీకారం ఏర్పడింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మనకి అందినటువంటి సమాచారం ప్రకారం 33 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశాలు అయితే లేవు. జనసేన పార్టీ వర్గాల ద్వారా మనకు తెలిసినటువంటి సమాచారం ఇది. ముఖ్యంగా జిల్లాల వారీగా చూస్తే గనక శ్రీకాకుళం జిల్లా నుంచి చూస్తే ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం, ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి పోగిరి సురేష్ బాబు ఆయన బరిలో ఉండబోతున్నారు. అలాగే విజయనగరం జిల్లా చూస్తే కనుక నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి లోకం మాధవి ఆవిడ ఈ పోటీలో ఉండొచ్చని ప్రచారం జరుగుతుంది. విశాఖ జిల్లా కనుక చూస్తే ఇక్కడ ముగ్గురు, విశాఖ సౌత్ వంశీకృష్ణ యాదవ్, భీమిలి పంచకర్ల సందీప్, యలమంచిలి సుందరపు విజయ్ కుమార్. విశాఖ సౌత్ కేటాయించిన వ్యక్తి వైఎస్ఆర్సీపీ నుంచి ఇటీవలే జనసేనలోకి వెళ్ళారు, ఆయన వంశీకృష్ణ యాదవ్. అలాగే తూర్పుగోదావరి జిల్లా చూద్దాం. తూర్పుగోదావరిలో 6 స్థానాల్లో జనసేన పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా పిఠాపురం ముద్రగడ గిరి, ఈయన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుమారుడు. అలాగే కాకినాడ రూరల్ పంతం నానాజీ, రాజమండ్రి రూరల్ కందుల దుర్గేష్, రాజానగరం బత్తుల బాలకృష్ణ, రాజోలు వరప్రసాద్, అలాగే రామచంద్రపురం చిక్కాల దొరబాబు వీరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మనకి పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కూడా ఇక్కడ కూడా 6 స్థానాల్లో పోటీ చేయడానికి అంగీకారం కుదిరినట్టు కూడా మనకు తెలుస్తుంది. భీమవరం పవన్ కళ్యాణ్, తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్, అలాగే తణుకు విడివాడ రామచంద్రరావు, ఉంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు, నరసాపురం బొమ్మిడి నాయకర్, ఏలూరు రెడ్డి అప్పలనాయుడు. ఇక్కడ చాలా కీలకంగా మారింది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి 12 నియోజకవర్గాల్లో ఇక్కడ పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అలాగే కృష్ణా జిల్లా అవనగడ్డ నియోజకవర్గం అంబటి రాయుడు చాలా కీలకంగా మారింది. అంబటి రాయుడు ఇటీవలే వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలో చేరారు, అతి తక్కువ కాలంలో. ఈయన అవనగడ్డ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే పెడన బోరగడ్డ వేదవ్యాస్, విజయవాడ వెస్ట్ పోతిన మహేష్. గుంటూరు జిల్లా చూస్తే కనుక గుంటూరు 2 బాలశౌరి, ఆయన వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చారు. తెనాలి నాదెండ్ల మనోహర్. ఇక్కడ తెనాలి నియోజకవర్గానికి సంబంధించి చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే తెనాలికి తెలుగుదేశం పార్టీ నుంచి విపరీతమైనటువంటి పోటీ ఉంది. ఆలపాటి రాజా ఆయన్ను అక్కడ ఖచ్చితంగా పోటీ చేయాలనే డిమాండ్ ఎక్కువైంది. చూడాలి మరి, ఇది ఖచ్చితంగా అయితే జనసేన ముందే ప్రకటించింది నాదెండ్ల మనోహర్ నియోజకవర్గం అక్కడ పోటీ చేస్తారని. అలాగే ప్రకాశం జిల్లా చూస్తే కనుక దర్శి గరికిపాటి వెంకటేశ్వర్లు, చీరాలు వచ్చేసరికి ఆమంచి స్వాములు, నెల్లూరు జిల్లా కావల నుంచి అలహరి సుధాకర్, అనంతపురం జిల్లా చూస్తే కనుక గుంతకల్లు మణికంఠ, ధర్మవరం మధుసూదన్ రెడ్డి, పుట్టపర్తి శివశంకర్. ఇక్కడ నుంచి ముగ్గురు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాల ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే చిత్తూరు జిల్లా కనుక చూస్తే తిరుపతిలో 2 పోటీ చేసే అవకాశం ఉందనేది మనకి తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ లేదా నాగబాబు పోటీ చేసేందుకు ఒకవేళ విముఖత చూపితే పవన్ కళ్యాణే 2వ స్థానం కింద అక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనేది తెలుస్తుంది. మొత్తానికి చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. మదనపల్లి షాజహాన్ పాషా. అలాగే కడప జిల్లా చూస్తే కనుక బద్వేల్ రాజశేఖర్, రాజంపేట ఎంవి రావు. ఇంకా కర్నూలు జిల్లా చూస్తే కనుక నంద్యాల నుంచి శెట్టి విజయ్ కుమార్. ఇట్లా జిల్లా వారీగా నియోజకవర్గాల్లో ఇంతమంది పోటీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా 1, విజయనగరం జిల్లా 1, విశాఖపట్నం జిల్లా 3, ఉమ్మడి తూర్పుగోదావరి 6, ఉమ్మడి పశ్చిమ గోదావరి 6, కృష్ణా 3,
గుంటూరు జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 2, నెల్లూరు జిల్లా 1, అనంతపురం 3, చిత్తూరు 2, కడప 2, కర్నూలులో 1. ఇట్లా మొత్తం 33 స్థానాలకు సంబంధించి జనసేన కోరిన విధంగా తెలుగుదేశం పార్టీ అధినేత ఓకే చెప్పినట్లు మనకు సమాచారం అందుతుంది. ఇక్కడ ఒకటే ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపించవచ్చు అనేది బాగా వినిపిస్తుంది. అదే తెనాలి నియోజకవర్గం. ఎందుకంటే అక్కడ ఆలపాటి రాజా కూడా మంచి పట్టుంది. ఆయన సీనియర్గా ఉన్నారు, మంత్రి హోదాలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. ముఖ్యంగా తెనాలి నియోజకవర్గంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కుటుంబానికి కానీ ఆయనకు వ్యక్తిగతంగా కానీ మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇటువంటి క్రమంలో మరి తెనాలి నాదెండ్ల మనోహర్ ఆయన కూడా జనసేనలో చాలా కీలకమైనటువంటి నేత. మరి ఇక్కడ ఏం చేయాలి ఏంటనే దాని మీదే చాలా ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. మొత్తానికైతే ఇప్పుడు వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఇది పెరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి, తగ్గే అవకాశం అయితే లేదు. మొత్తానికి 2 పార్టీలు మధ్య సఖ్యత కుదిరి అన్నీ బాగుంటే కనుక ఇంకా పెరిగే అవకాశం ఉంది. అక్కడ పరిస్థితులను బట్టి మారుతున్నటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా ఇంకా జాయినింగ్స్ ఉన్నాయి, చేరికలు ఉన్నాయి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ నేపథ్యంలో ఏం జరుగుతుందనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారేటువంటి అంశంగా మనం చూడాలి.